మీరు మొదటి 4 భాగాలు చూడకపోతే వాటి యొక్క లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు పైనున్న ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. ముందు భాగంలో పవన్ ఇంకా మిగతా వారు అడవిని దాటి ఆ ఐలాండ్ మధ్యలో ఉన్న శక్తి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రాజుకి వచ్చిన కళ ద్వారా వాళ్ళందరూ తూర్పు దిక్కున ఉన్న కొండ మీద ఎక్కడి నుంచి అయితే వాళ్ళ క్యాంపు క్లియర్గా కనిపిస్తుందో ఆ ప్లేస్ని వెతకడం మొదలు పెడతారు. అలా కొద్దిసేపు తర్వాత ఆ ప్రదేశాన్ని కనుక్కుంటారు. అప్పుడు అక్కడికి ఒక అందమైన స్త్రీ వచ్చి రాజుని త్రివర్ణ అని పిలుస్తూ పలకరిస్తుంది. దానికి రాజు కూడా స్పందించి ఆ స్త్రీని తెలియకుండానే అమ్మ అని పిలుస్తాడు. అసలు రాజుకి ఇంకా ఆ స్త్రీకి ఏం సంబంధం ఉంది? అసలు రాజుని త్రివర్ణ అని ఎందుకు పిలిచింది? తెలుసుకోవడానికి ఈ 5th పార్ట్ని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, అప్పుడు ఆ స్త్రీ రాజుతో కొన్ని వేల సంవత్సరాల కింద ఇచ్చిన ప్రమాణాన్ని నిలబెట్టుకునే రోజు ఈ రోజు వచ్చింది అని చెప్తుంది. దానికి రాజుకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో తేరుకొని, అమ్మా క్షమించండి, మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాలో నాకే తెలియకుండా ఏదో జరుగుతుంది. అసలు ఎవరు మీరు అని అడుగుతాడు. దానికి ఆ స్త్రీ, నేను నీకు జన్మనిచ్చిన తల్లి, నా పేరు వసుధ అని చెప్తుంది. ఆ మాటలకి పవన్, రాజు ఇంకా మిగతా వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు రాజు, ఇది ఎలా సాధ్యం? అసలు మీరు నా తల్లి అయితే మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి వసుధ రాజుతో, నీకు నాకు ఇంకా ఈ ప్రదేశానికి ఏం సంబంధం ఉందో తెలియాలి అంటే నీకు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి తెలియాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అది ద్వాపర యుగం. రాక్షసులు, దేవతలు ఇంకా సామాన్యులందరూ ఈ భూప్రపంచం మీద నివసిస్తున్న రోజులవి. అయితే ఆ రోజుల్లో హస్తినపుర రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు పాలిస్తున్నాడు. ఆ సమయంలో ఖాండారి అని ఒక రాక్షసి జాతి ఒకటి ఉంది. ఆ రాక్షసి జాతి రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ రాజ్యంలో సైన్యం లేని సమయం చూసి దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న సంపదలను దోచుకొని అడ్డు వచ్చిన వారిని చంపేవారు. ఖాండారి రాక్షస జాతిని పాలించేవాడు ఖాండకాసురుడు. అతనికి 5 కుమారులు. ఈ 5 కుమారులకి విభిన్నమైన శక్తులు ఉంటాయి. పెద్దవాడు సంబాని, అమితమైన బుద్ధిబలం ఉంటుంది. రెండోవాడు శురణ్య, ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పగలుగుతాడు. మూడోవాడు కిబీచ, ఒకేసారి తన శరీరం నుంచి అచ్చం తనలానే ఉండే వాళ్ళని తయారు చేసుకోగలడు. ఇంకా 4వవాడు పిచార్య, తను తలుచుకుంటే వాడు ఎవరి రూపంలోకైనా మారిపోగలడు. ఇంకా చివరిగా 5వవాడు తారకాసుర, తను తలుచుకుంటే తనతో రక్త సంబంధం ఉండి చనిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. కానీ దానికి ప్రతిఫలంగా తనతో సంబంధం ఉన్న వ్యక్తిని బలివ్వాలి. ఇలా ఈ 5గురికి విభిన్నమైన శక్తులతో పాటు అమితమైన కండబలం ఉండేది. వాళ్ళు ఎంత బలశాలి అంటే ఏ మాయలు అస్త్రాలు లేకపోతే వాళ్ళందరూ కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడితో సరి సమానం. ఖాండకాసురుడి మొదటి 4 కుమారులు యుద్ధ విద్యలో ఆసక్తి చూపించి ఖాండరి రాక్షస జాతి ప్రతి పోరాటంలో వాళ్ళే ముందుండి నడిపించేవాళ్ళు. కానీ 5వ కుమారుడు తారకాసురుడు యుద్ధానికి దూరంగా పెరిగాడు. తను మానవ మనుగడని తెలుసుకోవాలని కుతూహలంగా ఉండేవాడు. అన్నలు రాజ్యాల మీదకి వెళ్ళి సంపదనని దోచుకుంటుంటే తారకాసురుడు మాత్రం ఆ రాజ్యంలో ఉన్న గ్రంథాలను చదివేవాడు. అలా తారకాసురుడు యుద్ధానికి దూరంగా ఉండి తనకున్న శక్తులను మర్చిపోయి మానవాళి మనుగడ గురించి తెలుసుకుంటూ గడుపుతాడు. అయితే ఒకరోజు తారకాసురుడు తన తండ్రి అయిన ఖండకాసురుడితో ఇంకా వాళ్ళ అన్నలతో ఇలా చెప్తాడు. తండ్రి, నేను ఈ రాక్షస జాతిని వదిలేసి సాధారణ మానవుడిలా నా జీవితాన్ని గడపాలి అనుకుంటున్నా అని చెప్తాడు. ఆ మాటలు విని ఖండకాసురుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఇంకా మిగతా వారందరూ ఈ తారకాసురుడు రాక్షస జాతి ప్రతిష్టకి భ్రష్టు పట్టిస్తున్నాడు, అసలు రాక్షసులకు ఉండాల్సిన ఏ ఒక్క అర్హత కూడా లేదు అని అనుకుంటారు. కానీ ఖండకాసురుడి పెద్ద కొడుకైన సంబాని వాళ్ళ నాన్నని ఇంకా తమ్ముల్ని ఒప్పించి తారకాసురుడితో, మేము నీవు ఎక్కడున్నా ప్రేమిస్తాం, నువ్వు నీకు ఇష్టమైన పని చేసుకో అని ప్రేమగా చెప్తాడు. సంబానికి విపరీతమైన తెలివి ఉంటుంది. తను ఏం చెప్పినా అది రాక్షస జాతికి మంచే అని అందరూ అనుకుంటారు. సంబాని తారకాసుడు చెప్పిన దానికి ఒప్పుకోగానే మిగతా వారు కూడా తారకాసుడిని తనకిష్టం వచ్చిన పని చేసుకోమని చెప్తారు.
సంబాని తారకాసురుడి దగ్గరికి వచ్చి, తమ్ముడు, నువ్వు ఎక్కడ ఉన్నా మాలో ఒక్కడివే, నీకు ఏ అవసరం ఉన్నా మేమిక్కడ ఉన్నామని మర్చిపోకు అని ప్రేమగా చెప్తాడు. కానీ ఆ ప్రేమ వెనకాల ఒక క్రూరత్వమైన ఉపాయం ఉందని తారకాసురుడికి తెలియదు. తారకాసురుడు తన అన్న సంబాని చెప్పిన దానికి సంతోషించి ఆ కండారి రాక్షస జాతిని వదిలేసి వెళ్ళిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ తారకాసురుడు ఒక మారుమూల అడవిలో ఒక చిన్న గుడిసెలో నివసించేవాడు. అయితే ఆ ప్రదేశానికి వసుధ అనే ఒక స్త్రీ నీళ్ళ కోసం వచ్చేది. వసుధ శ్రీకృష్ణుడి భక్తురాలు. రోజు శ్రీకృష్ణుడికి పూజ చెయ్యందే తన రోజు మొదలవ్వదు. కానీ ఏ రోజు కూడా శ్రీకృష్ణుడిని ఏమీ కోరుకోదు. అయితే ఒకరోజు నీళ్ళ కోసం వచ్చిన వసుధని చూసి తారకాసురుడు మనసు పారేసుకుంటాడు. వెంటనే తారకాసురుడు వసుధని కలిసి తన అందానికి ముగ్ధున్నయ్యానని చెప్తాడు. దానికి వసుధ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే వసుధ నీళ్ళ కోసం అక్కడికి వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడే ఉన్న తారకాసురుడిని చూస్తూ ఉండేది. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. వసుధకి ఏం అవసరం వచ్చినా తారకాసురుడు అక్కడ వసుధకి తోడుగా ఉండేవాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఒకరికొకరు తోడుగా ఉంటారు. అయితే ఒకరోజు తారకాసురుడు తన రాక్షస జాతి గురించి వసుధకి చెప్తాడు. కానీ వసుధ అవి పట్టించుకోకుండా తారకాసురుడి వ్యక్తిత్వం నచ్చి ప్రేమిస్తుంది. అలా కొన్ని రోజులు తారకాసురుడు ఇంకా వసుధ ప్రేమలో మునుగుతారు. తరువాత ఒక శుభముహూర్తాన్న పెళ్లి చేసుకుంటారు. వివాహం అనంతరం అడవిలో వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. కొన్ని నెలలకి వాళ్ళకొక పుత్రుడు జన్మిస్తాడు. తండ్రి ఇంకా తారకాసుడి అన్నదమ్ముల శక్తి సామర్థ్యాలు కలిగిన ఆ కుమారుడికి పేరు కబంద అని పెడతారు. కబంద చాలా చురుగ్గా ఉండేవాడు. తనకి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్చుకోవాలని కుతూహలంగా ఉండేవాడు. అలా కుతూహలంతోనే తను ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు. అలా తాను నేర్చుకున్న విద్యలు అన్నీ వచ్చి తండ్రి తారకాసురుడికి, తల్లి వసుధకి చూపించేవాడు. ఆ విద్యలు చూసి వసుధ చాలా సంతోషించి కబందని ప్రశంసించేది. దానికి కబంద సంతోషంతో గెంతులు వేసేవాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వసుధ మళ్ళీ గర్భం దాలుస్తుంది. అయితే రెండో సంతానం సమయంలో బిడ్డ అడ్డం తిరగడం వల్ల వసుధ చాలా నొప్పికి గురైంది. అది చూసిన కబంద తట్టుకోలేకపోయాడు. మా అమ్మని ఇంత బాధ పెడతాడా అని అనుకుంటాడు. ఆ రోజు అందరి మొహాల్లో ఆందోళన. వసుధ బిడ్డకి జన్మనిస్తుందా అని భయంతో ఉంటారు. ఆ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి వర్షం పడుతున్నా వచ్చి సహాయం చేసి పురుడు పోస్తారు. అలా అమితమైన తేజస్సుతో బాహుబలంతో ఒక పుత్రుడు జన్మిస్తాడు. వసుధకి రెండో కుమారుడు జన్మించిన రోజు అప్పటి వరకు చూడటానికి భయంకరంగా కనిపించిన వాతావరణం, వర్షం ఆగిపోయి ఒక పక్క నల్లని మేఘాలు, ఇంకో పక్క సూర్యాస్తమయం, మధ్యలో ఆకాశం కనిపించి ప్రకృతి చూడటానికి సుందరంగా కనిపిస్తుంది. అది చూసి ప్రకృతిలో ఉన్న 3 రంగులకు నిదర్శనంగా తారకాసురుడు వసుధ వాళ్ళ రెండో సంతానానికి త్రివర్ణ అని నామకరణం చేస్తారు. ఆ రోజు అందరూ సంతోషంగా ఉంటారు, ఒక్క కబంద తప్ప. అప్పటి వరకు తన తల్లి ప్రేమ కేవలం తనకి మాత్రమే సొంతం అనుకుంటాడు. కానీ ఇప్పుడు త్రివర్ణ రాకతో ఆ ప్రేమ తన మీదకి మల్లదేమో అని భయపడుతూ కోపంతో రగిలిపోతాడు. త్రివర్ణ పుట్టుకతోనే చాలా బలశాలి, కానీ తన బలాన్ని ఎప్పుడూ బయటికి చూపించడు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించేవాడు. అయితే ఒకరోజు త్రివర్ణ అడవిలోకి ఆడుకోవడానికి వెళ్ళి తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. అప్పుడే కబంద వచ్చి తాను నేర్చుకున్న ఒక విద్యను చూపిస్తాడు. కానీ వసుధ కబందని చూడకుండా అడవి వైపే చూసేది. అది చూసి కబందకి కోపం వస్తుంది. అలా చాలాసార్లు జరగడంతో ఆ కోపం చిన్నగా త్రివర్ణ మీద ద్వేషంగా మారుతుంది. ఆ రోజు నుంచి త్రివర్ణని తనతో ఉంటున్న ఒక శత్రువుగా చూసేవాడు. కానీ త్రివర్ణకి అన్న కబంద పైన అమితమైన ప్రేమ. ఎప్పుడు అన్నతోనే తిరిగేవాడు. త్రివర్ణ తన అన్న కబంద మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. కానీ కబందకి మాత్రం త్రివర్ణ మీద కోపం, ద్వేషం ఉంటుంది. ఎలాగైనా వీడిని తొలగించుకోవాలి అని చూస్తూ ఉంటాడు. అలా 12 సంవత్సరాలు గడుస్తాయి. త్రివర్ణకి 15 సంవత్సరాలు, కబందకి 18 సంవత్సరాలు. కబంద త్రివర్ణని ద్వేషిస్తూ ఉంటాడు. కానీ త్రివర్ణ మాత్రం కబందని ప్రేమిస్తూనే ఉంటాడు. అప్పుడే ఎన్నో సంవత్సరాల క్రితం రాక్షస జాతిని వదిలేసి వచ్చిన తారకాసురుణ్ణి చూడటానికి తన సోదరులు ఒక సహాయం కోసం వస్తారు. అది చూసి తారకాసురుడు అన్నయ్య అని అందరినీ దగ్గరికి తీసుకుంటాడు. కానీ తారకాసురుడికి తెలియదు
ఆ రోజు వాళ్ళ అన్నల రాకతో తాను ఇప్పటి వరకు నిర్మించుకున్న కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోతుందని. ఆ రోజు అన్నదమ్ముల కలయికనే ఈ మొత్తం కథని తారుమారు చేస్తుంది. అసలు రాక్షస జాతి వారు మళ్ళెందుకు తారకాసుడి దగ్గరికి వస్తారు? అసలు కాండారి రాక్షస జాతికి తారకాసుడి అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఏం ఉద్దేశించి వచ్చారు తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో యుద్ధ సన్నివేశాలతో ఇప్పటి వరకు మీరు చూడనివి ఉంటాయి. ఖచ్చితంగా ఆ పార్ట్ మాత్రం మిస్ అవ్వకండి. టు బీ కంటిన్యూడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.